सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము విశ్వమతములు 2వ భాగము. శంకరాచార్యులు అవతరించినప్పుడు ఉన్న బౌద్ధులు నాస్తికులై అంతా శూన్యము అని అనుచుండిరి. అట్టి వారి చేత అస్తి అనగా భగవంతుడు ఉన్నాడు అని అనిపించుటయే చాలా కష్టమై ఉండెను. వారు ఒక్కసారిగా సాకారమును అంగీకరించరు. నిరాకారతత్వము శూన్యమునకు దగ్గరగా ఉండును. కావున శంకరులు నిరాకారమైన బ్రహ్మమును అస్తి, ఉన్నది అని బౌద్ధుల చేత అంగీకరింపచేసినారు. అయితే శూన్యమును గ్రహించు చైతన్యము ఉండవలను గదా, అది లేనిచో శూన్యమున్నదనియే తెలియకపోవును. కావున నిరాకారమైన బ్రహ్మమును గ్రహించు చైతన్యము ఉండవలెను అని శంకరులు తరువాత అన్నారు. నిరాకార బ్రహ్మము అన్న శబ్దమునకు పరమాత్మ యొక్క మనస్సు అని శంకరులు అర్థమును చెప్పిరి. మనస్సే చైతన్యము. తదైక్షత ఇమాన్ అను శృతి ప్రకారము స్వామి యొక్క మనస్సే జగత్ సృష్టి సంకల్పమును చేసి జగత్తుగా తానే మారి మరలా జగత్తును తనలో లయింపచేయుచున్నది. ఈ మనస్సు కూడా చాలా గొప్పది కావున దీనిని బ్రహ్మమన్నారు. సంకల్పము చేసినది కావున ఇది కుమ్మరి వలె నిమిత్త కారణము. ఇంటెలిజెంట్ కాజ్ తానే జగత్తుగా పరిణమించినది కావున ఇదే మట్టి వలె ఉపాదాన కారణము. మెటీరియల్ కాజ్ కుండయే జగత్తు. ఇట్టి చైతన్యమునే అభిన్న నిమిత్తోపాదన కారణము అని అన్నారు. అయితే ఈ మనస్సు చైతన్యమునకు ఆశ్రయమగు వ్యక్తి లోకములో కనిపించుచున్నాడు. వ్యక్తి లేని మనస్సు విడిగా లోకములో కనిపించుటలేదు. కావున ఇట్టి చైతన్యాధారమైన స్వామి ఉన్నారని శంకరులకు తెలియను. అందువల్లనే వారు సాకారముపై అనేక స్తోత్రములను రచించినారు. అయితే బౌద్ధులను ఒక్కసారిగా శ్రీరంగమునకో వారణాసికో కొనిపోయి ఇదిగో స్వామి అని మూర్తిని చూపించినచో వారు అంగీకరించరు. ఒక మదించిన ఎద్దును నిగ్రహించవలసినప్పుడు ఆ ఎద్దును పట్టుకుని 4-5 అడుగులు దానితో కలిసివేసి 6వ లేక 7వ అడుగులో దానిని నిగ్రహించవలెను. అట్లే బౌద్ధులను నిగ్రహించవలసినప్పుడు వారి వాదములతో కొంతవరకు ఏకీభవించి తరువాత క్రమముగా ఆస్తికత్వమును అంగీకరింపచేయవలెను. అందువలన శంకరులు బౌద్ధుల వలె జగత్తును శూన్యమే అన్నట్లు కనిపించినారు. నిజముగా జగత్తును మిథ్య అన్నారు. మిథ్య అనగా సత్యాసత్య విలక్షణము. ఉన్నది అనలేము, లేదు అనలేము. దీనిని అనూహ్యముగా అనిమేజినబుల్ అద్వైతులు భావించినారు. కానీ ఇది సరికాదు. ఒక చీమ ఇంటిలో ఉన్నది. అది అత్యల్పము కావున ఉన్నను లేనిదానిగా పరిగణించవచ్చును. మీ ఇంటిలో నేను చీమ మేమిరువురుము ఉన్నాము అని ఎవరూ చెప్పరు. పాదోశ్చ విశ్వ అను శృతి ప్రకారముగా పాదః అనగా కిరణము. సూర్యుని కోటి కిరణములలో ఒక కిరణము మాత్రమే ఈ జగత్తు. స్వామి ముందు ఈ జగత్తు తన సంకల్ప స్వరూపమే తప్ప మరొకటి కాదు. నేను నల్లగా ఉన్నాను అని ఒకడు తలచిన మాత్రమున ఎర్రగానున్నవాడు
నల్లగా మారునా? కావున విశిష్టాద్వైతులు చేయు ఆక్షేపణము సరిగాదు. జీవుడే బ్రహ్మమైతే జగత్తు యొక్క దోషములు బ్రహ్మమునకు సంక్రమించును. కావున బ్రహ్మము జగత్తుగా మారుట ఇట్లు అని భావించి ద్వైతులు మట్టి వేరు కుమ్మరి వేరు అన్నారు. ఇది సరికాదు. బ్రహ్మం అనగా స్వామి యొక్క మనస్సే. ఆ మనస్సు యొక్క భావరూపమే ఈ జగత్తు, యూనివర్స్. భావముల చేత నిరాకార బ్రహ్మమనబడు మనస్సే వికారమును చెందదు. ఇక దానికి ఆధారమైన స్వామి వికారము చెందునా? ఒక స్థితప్రజ్ఞుడగువాడు తన ఊహల చేత తన మనస్సును వికారము చెందకుండా ఉంచుకొనగలడు. అట్టి వానిని ఇచట ఉదాహరణముగా తీసుకొనవలను. మనోవికారమును చెందు సామాన్య మానవుని ఇచట ఉదాహరణముగా తీసుకొనరాదు. ఈ మనస్సును బౌద్ధులలో దిజ్ఞాగుడు ప్రజ్ఞావాదమును పేరుతో అంగీకరించినాడు. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞాన యజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.